భద్రాచలంకి వెళ్ళిన వాళ్ళు ఎవరు పాపికొండలు చూడకుండా రిటర్న్ అయితే రారుగా. అండ్ పాపికొండలు వెళ్ళడానికి నేనైతే ఒక రోజు ముందే ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను. అండ్ దాని ప్రైస్ పెద్దవాళ్ళకైతే 1250 రూపీస్. బోటింగ్కి వెళ్ళాల్సిన రోజే వర్షం అయితే చాలా పడింది. ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు. వర్షం పడినప్పుడు లేదా క్లైమేట్ బాగాలేనప్పుడు బోటింగ్ ఎలాగో క్యాన్సిల్ చేస్తారని మనకు తెలుసు కదా. సో దానివల్ల కొంచెం బాధపడ్డాను. అండ్ వర్షం కొంచెం తగ్గిపోయాక వాళ్ళే కాల్ చేశారు, రండి మేడం బోటింగ్ అయితే ఉంది, క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్పేసి. బుక్ చేసుకున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మనల్ని పికప్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇదే గోదావరి ఉపనదుల్లో ఒకటైనటువంటి శబరి నది. ఒడిస్సా నుంచి వచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గోదావరి నదిలో కలుస్తుంది. అన్నిటి గురించి వినడమే కానీ ఫస్ట్ టైం అయితే లైవ్ లో చూసాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నార్మల్ గా భద్రాచలం నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ వెళ్ళడానికి టాటా ఆటోలు అయితే ఇచ్చేవాళ్ళు, కానీ మాకేమో లక్కీగా ఇలాంటి వెహికల్ ఇచ్చారు. జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ గా జరిగింది. భద్రాచలం నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ వెళ్ళడానికి 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1.5 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ మేమైతే